నమస్కారం. శ్రీమద్భాగవత మహాపురాణము 5వ అధ్యాయము దుందుకారి ప్రేతతత్వమును పొందుట ఉద్ధరింపబడుట. 28వ శ్లోకము. కర్మణో నాస్తి సంఖ్యామే మహాజ్ఞానే వివర్తినః లోకానాం హింసికస్సోహం స్త్రీభిర్దుఃఖేన మారితః. లెక్కించుటకు సఖ్యముగాని దుష్కృత్యములను చేసి ఉంటిని. నేను మితిమీరిన అజ్ఞానములో చిక్కుకొని తిరుగాడుచుంటిని. ప్రజలను అధికముగా హింసించి ఉంటిని. తుదకు వేశ్యాస్త్రీలు నన్ను అనేక విధములుగా పీడించి వధించిరి. 29వ శ్లోకము. అత ప్రేతత్వమాపన్నో దుర్దశాం చ వహామ్యహం వాతాహారేణ జీవామి దైవాధీన ఫలోదయాత్. కావున నేను ప్రేతతత్వమును పొంది ఈ దుర్గతిని అనుభవించుచుంటిని. దైవవశమున ఇప్పుడు కర్మ ఫలోదయమైనది. తద్వారా నేను కేవలము వాయుభక్షణము చేసి జీవించుచు ఉన్నాను. 30వ శ్లోకము. అహో బంధో కృపాసింధో భ్రాతర్మామాసుమోచయ గోకర్ణో వచనం శ్రుత్వా తస్మై వాక్యమథాబ్రవీత్. సోదర, నీవు కరుణా సముద్రుడవు కనుక ఏదో విధముగా అతి తొందరగా నాకు ఈ ప్రేతతత్వము నుండి విముక్తిని కలిగించుము అని చెప్పిన దుందుకారి మాటలను అన్నింటినీ గోకర్ణుడు చక్కగా వినెను. అనంతరం అతనితో ఇట్లు పలికెను. ధన్యవాదములు.